1, 2, 3 తారీఖులు క్లాసులు. మరి నేను ధ్యానం క్లాస్ చూస్తానా? వాళ్ళందరికీ కూడా వంట దగ్గరుండి చేయించే వరకు, వాళ్ళ భోజనాలు అయ్యే వరకు నేను పెట్టుకోను. ఎందుకు తినను అంటే, ఏ భారతం చదవనివ్వండి, భాగవతం చదవనివ్వండి, నాకు అందులో నుంచి ఏ సందేశం తీసుకోవాలి అని అనిపించినప్పుడు నేను భారతం చదువుతుంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మరి అక్కడ సూర్యభగవానుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడట. ఇచ్చినప్పుడు ఆవిడ తినకుండా ఎంతమందికైనా భోజనం పెట్టొచ్చు, కానీ ఆవిడ తింటే ఇంకా భోజనం రాదు. ఇది చదివినప్పుడు నాకు ఒక సందేశం వచ్చింది. ఓహో, ఇంటి ఇల్లాలు అతిథులకి పెట్టకుండా తినకూడదన్నమాట అని నేను అనుకుంటూ, మరి మా 3 daysలో అందరూ తిన్నాక లాస్ట్ ప్లేటు నేను పెట్టుకుంటాను. అంటే రామాయణ మహాభారతాలు చదవడం కాదు, అందులో సంఘటనలు మనకు వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలని ఎన్నో విషయాలు అందులోంచి నేను నేర్చుకుంటాను.